నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దానికి రిప్లై ఏమి ఇస్తున్నారో ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు? ఆయన అనేక విషయాల మీద మాట్లాడాడు. జీడిపి మీద, అదేవిధంగా రాష్ట్ర అప్పుల మీద మాట్లాడాడు, రాష్ట్ర జీడిపి గ్రోత్ మీద మాట్లాడాడు, అదే రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడాడు, మహిళల మీద హత్యల గురించి మాట్లాడాడు, అఘాయిత్యాల గురించి మాట్లాడాడు, అదే రాష్ట్ర సంపద ఎక్కడుందనేసి అడిగాడు, రాష్ట్ర అప్పులు గురించి చెప్పాడు, గతంలో అప్పులు ఇప్పుడు చేస్తున్న అప్పుల గురించే ప్రస్తావించాడు. ఇప్పుడు ఒక సంవత్సర కాలంలో చేసినటువంటి అప్పుల వివరాలన్నీ కూడా చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఆ అప్పులు చేసినటువంటి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయని చెప్పేసి మాట్లాడాడు. అభివృద్ధి ఏది అనేసి ఎక్కడ అడిగాడు. అదేవిధంగా రైతులకు, మహిళలకు, విద్యార్థులకు వీళ్ళకందరికీ కూటమి ప్రభుత్వం చెప్పేటువంటివి ఎక్కడ ఇచ్చారని చెప్పేసి అడిగాడు. అదేవిధంగా 108 గురించి, ఆరోగ్యశ్రీ గురించి, రేషన్ ఏదైతే సరఫరా చేస్తారో వాళ్ళ గురించి, ఉద్యోగాల గురించి అనేక విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించడం కూడా జరిగింది. వాటి గురించి ఎవరైనా మాట్లాడతారేమో, దాని గురించి ఎవరైనా సరే రిప్లై ఇస్తారేమో అని చెప్పేసి నిన్నటి నుంచి వేచి చూస్తున్నాం. అటు కూటమి ప్రభుత్వ నాయకుల దగ్గర నుంచి, అంటే చీఫ్ మినిస్టర్ అయినా కానీ, డిప్యూటీ సీఎం అయినా కానీ, మంత్రులైనా సరే ఈ డేటాని ఏమైనా సరే ఈ డేటా మీద ఏమైనా సరే కౌంటర్గా ఏమైనా మాట్లాడతారేమో అని చెప్పేసి నిన్నటి నుంచి వేచి చూస్తున్నాం. అవేవి మాకొద్దు. ఎవరో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో ఒక ప్లకార్డ్ పట్టుకొని గంగమ్మ జాతర గురించి ఒక డైలాగ్ కూడా రాసుకొచ్చి ప్లకార్డ్ పట్టుకుంటే దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించాడు. ఎవరో ఒక విలేకరు అడిగితే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం రాశారప్పా, ఆ ప్లకార్డులు ఏం రాశారు మీరే చెప్పాడంటే ఆ విలేకరు గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా గంగమ్మ జాతరకు సంబంధించి ఒక డైలాగ్ ఒకటి రాశారని చెప్పేసి దాన్ని పూర్తిగా చదివి వినిపించడం కూడా జరిగింది. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు రిపీటెడ్గా మాట్లాడడం జరిగింది. అంతే, ఇంకేం లేదు. ఆయన వాంటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కానీ మాట్లాడలే. ఎవరో ఒక విలేకరు అడిగిన దానికి సమాధానం చెప్తూ ఆ విలేకరు ద్వారానే డైలాగ్ని చెప్పిస్తూ, అవునా ఇటువంటి మాట్లాడారా, ఏముంది ఆ డైలాగ్ పుష్ప సినిమాలోది కదా, అంతే కదా, అది పుష్ప సినిమాలో డైలాగ్ కదా, దాన్ని ఎవరో ఒక అభిమాని రాసుకొని చూపిస్తే దాన్ని ఏముంది, అదే పెద్ద మ్యాటరా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. అంతే కదా, అది పుష్ప సినిమా డైలాగ్ కదా, అంటే సినిమా డైలాగులు పెట్టినా తప్పేనా, ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా, ఆ పోస్టర్ పట్టుకున్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా ఉంది కదా, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో తెలుగుదేశం పార్టీ నుండి మారి తెలుగుదేశం పార్టీనే రఫా చేస్తామని చెప్పేసి అన్నాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సంతోషపడదాం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. తన పర్యటనలో కనిపించినటువంటి పుష్ప 2 పోస్టర్ ఏదైతే ఉందో ఆ పోస్టర్ మీద జగన్మోహన్ రెడ్డి గారి స్పందన ఇలా ఉంది. ఇంతకుముందు ఆయన ఒక మాట కూడా ఎక్కువ మాట్లాడలేదు, తక్కువ మాట్లాడలేదు. దీనికి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ నేతలు కింద మీద పడి దొరుకుతున్నారు. ఇష్టం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు గుంపులోకి పవన్ కళ్యాణ్ కూడా వచ్చి చేరాడు. ఈ మధ్య షూటింగ్స్తో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ అంశం వెలుగులోకి రావడంతో మరోసారి రాజకీయాల వైపు వచ్చినట్టుగా కనిపిస్తుంది. చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడే నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలి, శాంతి భద్రతలను ఉల్లంఘిస్తే ప్రభుత్వం చూస్తూ ఊడుకోదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఇచ్చేశాడు, తను కూడా రాజకీయాల్లో యాక్టివ్గానే ఉన్నానని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశాడని చెప్పేసి అర్థమవుతుంది. డిప్యూటీ సీఎంకు పొలిటికల్గా యాక్టివ్గా ఎలా ఉండాలో బాగా తెలుసు. అప్పట్లో సనాతన కార్యక్రమాల వైపు వెళ్ళి ఒక్కసారిగా సీజ్ ది షిప్ అంటూ రాజకీయంగా యాక్టివ్ అయ్యాడు. ఇప్పుడు కూడా షూటింగ్లతో బిజీగా ఉంటూ రాజకీయ తెరపై తన ఉనికి తగ్గిపోతుందనే భావనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు జగన్ గారి రఫా అనేసరికి మళ్ళీ పొలిటికల్ స్క్రీన్ పైకి ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చేశారు. అసలు జగన్ ఏమన్నాడు, తెలుగుదేశం పార్టీ నేతలు ఏం మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం ఆలోచిస్తే అయిపోయేదానికి రోజుకు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, రోజుకు ఒకరు వస్తున్నారు, ఒక్కొక్క ట్వీట్ చేస్తున్నారు, ఒక్కొక్కరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఈ గుంపులో పవన్ కళ్యాణ్ కూడా వచ్చి కలిసిపోవడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం లేదు. అలా అనుకుంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు భలే మాట్లాడాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి, అప్పట్లో ఉన్నటువంటి మంత్రుల గురించి.
అసలు ఆ డైలాగులు మనం మనం చెప్పలేములే, అవి సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. బీభత్సం నా కూడా అబ్బో, అది ఇంకా మన నోటి ద్వారా చెప్పుకోలేం కానీ చాలా మాట్లాడాడు. మరి ఆనాడు వాటిని ఇప్పుడు ప్రస్తావిస్తే ఏమవ్వాలా? ఇవి ఎందుకులే. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు తాను కూడా పొలిటికల్ లీడర్ అనేసి గుర్తు చేస్తూ వస్తుంటాడు, అంతే. ఆయన చేసేది ఏం లేదు ఇంకా.